చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే పోయిర్రు. ఇక మరి ఊకుంటారా? పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటున్నారు. అసెంబ్లీలో లీడర్ల ముచ్చట్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే అవుతున్నది లడాయి. ఇద్దరి నడుమ ప్రశ్నలు జవాబులు జోరుగా నడిచినాయి. మండలి మీటింగ్లలోనైతే లీడర్ల మాటలు మంటలు మండినట్టే మండినాయి. అట్లా పోయొద్దాం పారే అసెంబ్లీ దాకా. ఓ ఒక్కొక్క ముచ్చట కాదు పోయినరి ఆడికేం చిందాక పీకి పాకం పెడుతున్నాడు సీఎం రేవంత్ సారు. మాజీ సీఎం కేసీఆర్ సారు ఇంకా మీటింగ్లకు పోతలేడు గాని సీఎం రేవంత్ సారు మాత్రం దుమ్ము దులుపుతున్నాడు. స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కట్టబెట్టి మమ్మల్ని బోర్ల పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలో ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు పోయి జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను. కారు పార్టీ వాళ్ళు 400 నీళ్ల పంచాది పెడుతున్నారు కదా, ఆగో గా ముచ్చట మీద గిట్లా అరుచుకున్నాడు సీఎం సారు. ఇక గీ ముచ్చట చూడర్రే. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు, అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు, నాది జిమ్మెదారి. పాత సర్కారు వాళ్ళ ఆనవాళ్లే లేకుండా చేస్తానన్నాడు సారు. ఇక రైతు బంద్ చేస్తలేరని కారు పార్టీ వాళ్ళు అరుచుకుంటే సీఎం సారు వాళ్ళ పాత కథలన్నీ బయటికి తీసిండు. 9 నెలలు పట్టింది అధ్యక్ష. ఒక్క యాసంగి పంటకు రైతు బంద్ వేయడానికి 9 నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మ కాలిందో నేనేం చెప్తా కానీ, ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు, రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు, మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదంటున్నారు, నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికి పోయినని చెప్పేటట్టు అధ్యక్ష. పాత సీఎం కేసీఆర్ సారు అసెంబ్లీ మీటింగ్లకు వస్తలేడని సీఎం సారు మస్తు బాధపడ్డట్టే చేసిండు. సీటు ఖాళీగా ఉంటున్నది, మంచిగా అనిపిస్తలేదు అన్నట్టు మాట్లాడిండు. ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను మీరు మార్చుకోండి, ప్రజలకు మంచి పాలనను ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష. ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకి ఏమైనా శోభ తెస్తుందా అధ్యక్ష? ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజరవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష? మీరు ఆలోచన చేయండి. అటు సీఎం సార్ ముచ్చట్ల మీద ఎగస్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆర్చుకున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, నన్నెవరైనా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసుకున్నారు. మరిగా కేసీఆర్ సారు అసెంబ్లీకి ఎప్పుడు పోతాడో ఏమో గాని సారు పోయి సీట్లే ఊకుంటే ఇక అప్పుడెంత గరం గరం నడుస్తాయో ముచ్చట్లు అనుకుంటారు పబ్లిక్.